వెల్కమ్ టు నిఘా న్యూస్. రాజోలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైభవంగా అయ్యప్ప ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు మలికిపురం గ్రామంలో ఎత్తువంతెన వద్ద శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి వారి నూతన ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ఆఖరి రోజు వైభవంగా నిర్వహించారు. అంపోలు ఉమామహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 500 పైన ప్రతిష్టలు చేశారని, ఇది మహా విశిష్టతను నెలకొని ఉందని, ఈ రోజు నిత్యార్చన, మూలమంత్ర జపాలు, స్తోత్రం పారాయణ, హోమాలు, సకల దేవతారాధన, అభిషేకం, హోమం, పంచామృత అభిషేకం, స్వామివార్ల ప్రతిష్ట, ధ్వజస్తంభం ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, నీరాజన మంత్ర పుష్పంలో పండిత సత్కారం వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ మరియు గ్రామ పురజనులు, పండిత బృందం తదితరులు పాల్గొన్నారు. పండితులు ప్రభావం వల్ల మన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమం నడిచింది. ఒక అరగంటలో మీ అందరికీ కూడా దర్శనం అవుతుంది. మనందరూ కూడా సహకరించండి. మరి కమిటీ వారితో సహకరించాలి. దయచేసి అందరూ కూడా క్యూ పాటించండి. 10 మంది పైకి ఎక్కువ మంది వెళ్ళకండి. 15 మంది వెళ్ళండి. మన వాలంటీర్స్ బాబు నిమ్మకాయలు స్వామి శరణమయ్యప్ప. మరి రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం మలికిపురం గ్రామంలో మరి హరిహర సుత అయ్యప్ప స్వామి వారి దేవాలయం ప్రారంభించబడింది. మరి గతంలో ఎంతోమంది దాతల సహకారంతో నిర్మించిన ఈ దేవాలయాన్ని మరి ఈరోజు 21, 22 తేదీల్లో పూజలు చేసుకుని 23వ తేదీని మనం ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. చాలామంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని ఇవాళ జరిగింది. ఇక్కడ మరి ప్రతిష్టలో కానీ, అన్నదానంలో కానీ ప్రతి విషయంలో కూడా క్రమశిక్షణగా అందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ దేవాలయానికి చాలామంది దాతలు సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ హరిహర సుత ఆలయ కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. హరిహర సుత అయ్యప్ప స్వామి ఆలయం అష్టలక్ష్మి గణపతి సమేత అష్టలక్ష్మి సమేత శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయం మలికిపురంలో చాలా వైభవంగా 3 రోజులు ఈ ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే మేము కొత్త వలస విజయనగరం జిల్లా కొత్త వలస మండలం నుంచి నన్ను ఇక్కడికి ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చారు. అయితే నేను చేయించిన 500 దేవాలయాల ప్రతిష్టలో ఇది చాలా అరుదుగా జరిగే అయ్యప్ప స్వామి ఆలయం ప్రతిష్ట కనుక చాలా వైభవంగా జరిగింది. 3 రోజులు హోమాది కార్యక్రమాలు. భక్తజనులు కూడా చాలా ఆనందాన్ని పొందారు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో శ్రమతో కోర్చి కట్టుకున్న ఆలయం. ఈ ఆలయాన్ని ఈ 3 రోజులు ప్రతిష్ఠ చేసి ఈరోజు ఈ బుధవారం నాడు ఈ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఇప్పటి నుంచి నిత్య పూజాది కార్యక్రమాలు, అలాగే అష్టలక్ష్మి ఆలయంలో నిత్యము పూజాది కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి. అయ్యప్ప స్వామి వారికి కూడా నిత్యము అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయి. కార్తీక మాసంలోనే పూజాది కార్యక్రమాలు కాకుండా నిత్య పూజాది కార్యక్రమాలు జరుగుతాయని మన కమిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అందువల్ల దానికి తగిన ఏర్పాట్లు అర్చన స్వామి కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి పరచాలంటే భక్తులు అన్ని రకాలుగా నిత్యము దర్శనాది కార్యక్రమాలు చేసుకోగలిగితే ఆలయం అభివృద్ధి చెందుతుందని కమిటీ వారి తరఫున అంపోలు ఉమామహేశ్వర శర్మ నేను ఆశీర్వదిస్తున్నాను. సర్వేదన సుగుణ స్వామి శరణమయ్యప్ప.